హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ఆదివారం మన ప్రభువును ఆరాధించుకోవడానికి మనం ఆలయాలకు వెళ్ళవలసి ఉంది. వ్యక్తిగతంగా దేవునితో సహవాసం చేయటం, కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం, దేవునితో సంభాషణ చేసుకోవటం మనం ఒక్కొక్కరము కలిగి ఉండాలండి. గుంపుతో వచ్చే భక్తి కాదు, 1-to-1 అంటారు చూసారా. ప్రభుతో మనకి ఎవరి మటుకు వారికి దగ్గర సంబంధం ఉండాలి. మేల్కొన్నారా? ఆదివారం అని, ఆదివారం సెలవు దినమని పడుకున్నారా? మందిరాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారా? ఒక చిన్న వర్తమానాన్ని ధ్యానిద్దాం. ఈ రోజంతా ఆ వాక్యాన్ని ధ్యానించుకుందాం. మందిరాలకు వెళ్ళి మళ్ళీ ప్రభు బిడ్డలతో పాటు ఆయన ఆరాధించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందములయ్యా. దినములు గడిచిపోతూ ఉండగా 6 దినములకు ఒకసారి 7వ దినం విశ్రాంతి దినముగా నీవు ఏర్పరిచావని, నీ యందు సేద తీర్చుకోవడానికి, ఆధ్యాత్మికంగా బలపడడానికి, నీతో గడపడానికి, నీ బిడలతో గడపడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనములు. ఈ అవకాశమును సద్వినియోగపరుచుకుంటూ సహాయించి క్రీస్తునామమున ఇచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆదివారం మందిరానికి వెళ్ళాలంటారా? దేవుడు గుళ్ళోనే ఉన్నాడా? మన గుండెల్లోనే ఉన్నారని మీరే అంటుంటారు కదా. ఎక్కడ ప్రార్థించినా ఆయన అక్కడ ఉంటానన్నాడు కదా అని ఈ రోజున చాలామంది ఆలయాలకు వెళ్ళటం మానేస్తున్నారు. చూడండి, దేవుని మందిరాలకు వెళ్ళటానికి, ప్రభువును ఆరాధించుకోవడానికి ప్రతి ఆదివారం పునరుద్ధాన దినమును మనం జ్ఞాపకం చేసుకోవడానికి, ప్రభువును జ్ఞాపకం చేసుకున్నట్లు రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు, సహవాసమందు ఎడతెగక ఆది అపోస్తలులు ఉన్నట్లుగా ఈనాటి క్రైస్తవ సంఘం బలంగా ఉండాలంటే, వ్యక్తిగతంగా మనం స్థిరంగా ఉండాలంటే, సంఘముగా కలిసి ప్రార్థించి దేవుని కొరకు అద్భుత కార్యాలు చేయగలగాలంటే, ఆత్మల సంపాదన విషయంలో ముందుకు సాగాలంటే, వివిధమైన తలాంతులు ఇవ్వబడిన ప్రతి ఒక్క విశ్వాసి రక్షించబడిన తర్వాత కలిసి సమిష్టిగా పనిచేసినప్పుడు దేవుని రాజ్యం కట్టబడుతుంది. మన చేతికున్న 5 వేళ్ళు ఒకలాగా లేవు, వాటి పనులు కూడా వేరేగా ఉన్నాయి. కానీ అవి ఎంత ఐక్యతగా పనిచేస్తాయో, అవి ఎంతగా కలిసిమెలిసి ఉంటాయో, అవి ఎంతగా ఒకరినొకరు ఎగతాళి చేసుకోకుండా, నువ్వు పొట్టిగున్నావు, నువ్వు పొడుగున్నావు, నువ్వు సన్నగున్నావు అని వాటికి వ్యత్యాసాలు లేకుండా, నన్ను ఇలా చేశాడు దేవుడు, నేను ఇలా వాడబడతాను అన్నట్లు అన్నీ కలిసి ఆ చేతులు పనిచేస్తున్నప్పుడు ఎంత గొప్ప కార్యాలు చేతి పనుల వల్ల బయటకు వస్తున్నాయో చూడండి. చక్కటి సంగీతాన్ని ఉత్పత్తి చేస్తున్నాం, ప్రొడ్యూస్ చేస్తున్నాం. చేతుల నైపుణ్యతతో శిల్పాలు చెక్కేవారు, చిత్రలేఖలు వేసేవారు, వాయిద్యాలు వాయించేవారు, వివిధమైన వాయిద్యాలు వాయించేవారు, చక్కటి అల్లికలు చేసేవారు. అన్నీ కలిసినప్పుడే ఒక్క ఏలుగా ఏది చేయలేదు. అందుకనే నువ్వు ఎంత మంచి భక్తుడివైనా, నీవు ఎంత మంచి విశ్వాసమైనా, తోటి విశ్వాసులతో కలిసి మనం దేవునిని మహిమపరచాలన్న విషయం గుర్తించి మనం మందిరాలకు వెళ్ళటం అభ్యాసం చేసుకోవాలి. ఈ లాక్డౌన్లో ఈ లైవ్ వచ్చిన తర్వాత అండి, చాలామందికి గూటికి అలవాటు పడిన పక్షి వలె ఇళ్ళకే కట్టుబడిపోయి ఇంట్లోనే మేము ఆరాధన చేసుకుంటున్నాం, లైవ్ చూస్తున్నాం అంటున్నారు. అది చాలదండి. అది నిజమైన సంపూర్ణమైన సహవాసం కలుగజేయదు కదా. అందుకని ఎంత కష్టమైనా, ఎంత దూరమైనా, ఎంత ఖర్చు అయినా మందిరాలకు వెళ్ళటం అవసరం. కొందరికి మందిరాలు లేవు. చాలా దూరదేశాల్లో ఉన్నవారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు, వారి భాషలో చెప్పే వాక్యం లేదని, అసలు మందిరాలే వారి చుట్టూ ఉన్న 100 స్క్వేర్లో 100 కిలోమీటర్లు లేక 100 మైళ్ళ దూరంలో ఎక్కడ ఒక మందిరం కూడా లేదని ఒక సోదరుడు మన దేశంలోని ఒక రాష్ట్రంలో ఒక మందిరం కూడా కనపడలేదని చెప్పారు. మనకి ఎన్నో మందిరాలు ఇచ్చాడు. మందిరాలకు వెళ్ళండి, తోటి బిడ్డలతో దేవుణ్ణి ఆరాధించండి. అది చాలా ముఖ్యం. వెళ్ళి ఏం చేస్తానంటారా?
మరి ఎప్పుడు చదవలేదా? హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాం వినండి. కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడుట మానక ఒకడినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచిద్దుము. కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడుట మానక. కొందరు మానుకుంటున్నారు, అనేకులు మానుకుంటున్నారు. అప్పుడు కొందరేమో, ఇప్పుడు అనేకులు. కొన్ని క్రైస్తవ దేశాలలో 100కి 2% మందిరాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు అండి, క్రైస్తవులు అనబడే వారిలో. ఎంత విడ్డూరం, ఎంత విచిత్రం, ఎంత బాధాకరమైన విషయం. దేవుని మందిరం ప్రేమించే వారికండి దావీదు అన్నాడు కదా, నా దేవుని మందిరావరణలో ఉండవాలని ఆశపడుతున్నాను. భక్తిహీనుల గుడారములో ఉండటం కంటే నా దేవుని మందిరంలో ఒక్కదినం ఉండటం మేలు. ఎస్, యెహోవా మందిరముడికి వెళ్ళుదామని రండి జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించుతుంది. ఇవాళ అటువంటి ఆశ మనలో ఉందా? అటువంటి సమర్పణ మనలో ఉందా? దేవునితోనూ దేవుని బిడ్డలతోనూ సహవాసం చేయాలి. దేవుని బిడ్డలతో కలిసి ప్రభువును ఆరాధించాలి. ఒంటరిగా కూర్చొని నువ్వు పాడుకున్న దానికి, సంఘంలో అందరం కలిసి పాడిన దానికి ఉన్న తేడా మీరు గమనించారా? దేవుని సన్నిధిని అనుభవిస్తాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. కొందరు మానుకొనుచున్నట్లు ఆ దినము సమీపించిన కొలది. ఏ రోజు? ప్రభువు రాకడ దినము. ప్రభువు రాకడ దినమున ఒక్కొక్కరుగా ఎత్తబడమండి. లైన్లో నిలబడి మనం పరలోకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కొంతమందిని సీనియర్స్ని జూనియర్స్ అని ముందు వెనకలు తీసుకెళ్ళడు. కనురెప్ప పాటులో ఒక్కసారిగా సంఘమంతటిని ఆయన మధ్యాకాశంలోని చేర్చుకోవడానికి రారే ఉన్నాడు. కాబట్టి మన అందరం ఏక మనసుతో ప్రార్థిస్తున్నప్పుడు, సిద్ధపడి ఉన్నప్పుడు, ఆనందంతో మనం పరలోకానికి ఎత్తబడుతున్నాం. ప్రభు దినము అతి సమీపంగా ఉందండి. యుద్ధములు, భూకంపములు, అక్రమం విస్తరించటం, విశ్వాసం తరిగిపోవటం, ప్రేమ చల్లారిపోవటం అనే వాగ్దానాలు, అనే ప్రవచనాలు అన్నీ నెరవేరిపోయినాయి. కాబట్టి ఆ దినం సమీపించిన కొలది మనం మానకుండా ఏం చేయాలి? ఒకరిని ఒకరు హెచ్చరించచ్చు, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరికొకరు చెప్పుకుంటూ, వెళ్దాంరా, మందిరానికి వెళ్దాంరా. చూడండి, ఒక తాగుబోతు తాగుడికి వెళ్ళేటప్పుడు నలుగురికి పిలుచుకొని వెళ్తాడు. మూవీకి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ని వెంట పెట్టుకొని వెళ్తారు. సరదాగా షికారు అన్నప్పుడు ఎవరినో ఒకరిని ఎంత తీసుకోవాలనుకుంటారు. కానీ దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ఇంటి వారిని, నీ చుట్టూన్న వారిని, నీ బంధువులు, నీ స్నేహితుల్ని, టైం అయిందిరా మందిరానికి వెళ్దాం, దేవుని సన్నిధికి వెళ్దాం, వాళ్ళ ఆదివారం కదా దేవుని సన్నిధిలో గడపాలి అని ఒకరికొకరు హెచ్చరించుకుంటున్నారు. ఇంట్లో ఉన్న భార్య, భర్త. వెళ్దాం రండి అని భార్య అంటే, ఉండు నువ్వు పోతే పో అంటాడు భర్త. వెళ్దామరా అంటే, నాకు వంట పనులు ఉన్నాయి, మీరు వెళ్ళండి, వంట చేసి పెడతానంటారు. ఇంటి ఇల్లాను. అలా కాదు. కుటుంబము, నేను నా ఇంటి వారు యెహోవాని వెంబడిస్తాం, సేవిస్తాం. మీ కుటుంబాలతో పాటు దేవుని మందిరానికి వెళ్ళండి. ఎంత సన్నిధిని మీరు అనుభవిస్తారో, ఎంత దీవెన మీ గృహంలో ఉంటుందో మీరు చెప్పగలుగుతారు. కొందరు మానుకున్నట్లు సమాజంగా కూడటం మానక ఒకరికొకడు హెచ్చరించుకుంటూ ఆ దినము సమీపించడం చూచుకోలేదు మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. నాట్ ఓన్లీ ఆన్ సండే, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు, ఎన్ని విధములుగా వీలైతే అన్ని విధములుగా ఉపవాస ప్రార్థనలకు, స్తుతి కూడికలు, గృహ కూడికలకు, దేవుని బిడ్డలు కలిసి వచ్చినప్పుడు, సాక్ష్యాలు పంచుకుంటున్నప్పుడు, ప్రేమను పంచుకుంటున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆతిథ్యం చేస్తున్నప్పుడు, దేవుని యొక్క ఆనందాన్ని మన హృదయాల్లో, దీవెనను మన జీవితాల్లో పొందగలుగుతాం. అలా చేయొచ్చు, మరి ఎక్కువగా చేయొచ్చు. ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు. కాదండి, నీలో ఉన్న ప్రేమను వెల్లడి చేయాలంటే అవతల వ్యక్తి ఉండాలి కదా. గోడతో నీ ప్రేమ విషయం చెప్పుకుంటావా? నీ గోడు వినటానికి ఎవరొకళ్ళు ఉండాలి కదండి. నువ్వు ప్రేమిస్తే వారు తిరిగి ప్రేమిస్తారు. లవ్
బిగెట్స్ లవ్. ప్రేమ ప్రేమను పుట్టిస్తుంది. శరీర సంబంధమైన మామూలు ప్రేమ గురించి కాదు నేను చెప్పేది. దైవ ప్రేమ, దేవుని యొక్క నిస్వార్థమైన ప్రేమ, ఒకరికొరకు ఒకరు త్యాగం చేసే ప్రేమ, ఒకరినొకరు సహించుకొని, క్షమించుకొని, ఓర్చుకొని, భరించుకునే ప్రేమ. ప్రేమ చూపుటకు, నీకుంది అవతల వారికి లేదు, నీకున్నదాన్ని వారికి పంచుటకు. నీ ప్రేమను మాటలతో కాకుండా క్రియల్లో చూపించుటకు. నేరుగా ఒక వ్యక్తిని మరి భుజం మీద చేయి వేసి ఆదరిస్తే, మరి భుజం తడితే ఎంత ధైర్యం వస్తుందో తెలుసా? నువ్వు డబ్బులు ఇచ్చేదానికంటే నీ మాట, ఆదరణతో కూడిన మాట ఒకరికొకరు కలుగు చేసుకున్నప్పుడు మనం ఎంత సంతోషంగా ఉంటాం. మందిరంలోకి వెళ్ళినప్పుడు విశ్వాసులు ఒకరి బాధలు ఒకరు చెప్పుకుంటున్నప్పుడు, ఒకరినొకరు ఆదరించుకుంటున్నప్పుడు ఆ యొక్క విశ్వాసంలో స్థిరపడుతున్నాం. ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయటం, మంచి పనులు చేయటానికి. చాలామంది చెడ్డ పనులు చేయడానికి సమకూడుతున్నారండి. చెడ్డ గుంపులు తయారవుతున్నాయి. కానీ దేవుని మహిమపరిచే జీవితాలు కలిగిన వారు దేవుని కొరకు మంచి పని చేద్దాం. ఒక అనాథాశ్రయాన్ని విజిట్ చేద్దాం, వారికి కొంచెం సహాయాన్ని అందిద్దాం. రోడ్ల మీద ఎంతోమంది దిక్కులేని స్థితిలో పడున్నారు. ఇవాళ స్ట్రీట్ మీటింగ్కి వెళ్దాం. మన యవనస్తులు దారి తప్పుతున్నారు. మన యవనస్తుల కొరకు ప్రార్థన చేద్దాం. వారి కొరకు ఒక ప్రత్యేకమైన మీటింగ్ ఏర్పాటు చేద్దాం. వారి మీద మనం మనసు పెడదాం. ఇదిగో మన పిల్లలు చిన్నప్పటి నుంచి వాక్యంతో పెంచితే పెద్దవారైనప్పుడు తొలగిపోరు. మన పిల్లలకు సరైన సండే స్కూల్ జరిపేటట్టు చూద్దాం. సండే స్కూల్ రిట్రీట్స్ పెడదాం. ఎంతమందికి ఉందండి ఆశ? మన చుట్టూ ఉన్న బంధువులు ఎందరో నాశనమైపోతున్నారు. వారి కోసం ఒక మీటింగ్ అరేంజ్ చేద్దాం. ఒక స్తుతి కూడికలో సువార్త చెప్దాం. ఏ విధంగా మనం సత్కార్యం చేద్దాం, యేసునామంలో ఉపకారం చేద్దాం, మేలు చేద్దాం, ప్రేమను పంచుదాం. విశ్వాసులైన వారందరూ కలిసి ప్రార్థించినప్పుడు, ఒకరినొకరు ప్రేరేపించుకున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసండి. ఒకరు ముందుకొచ్చి నేను ఈ త్యాగం చేస్తున్నాను అనగానే మిగిలిన వాళ్ళు ప్రేరేపించబడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు. వారి యొక్క విరాళములు ఇచ్చే విషయం అవనివ్వండి, వారు పరిచయం చేసే విషయం అవనివ్వండి, వారి యొక్క ప్రార్థన జీవితంలో విషయం అవనివ్వండి. పురికొల్పుకోవాలి. ఒకరినొకరు ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయటం, ఒకరినొకరు పురికొల్పుకోవాలి. పురికొల్పుకోవటం అంటే ఏంటండి? కీ ఇస్తారు చూసారా? ఒక బొమ్మలు, కీ బొమ్మలు ఉంటాయి. ఇప్పుడు అన్ని కంప్యూటరైజ్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు కీ బొమ్మలు వాడటం లేదేమో, బ్యాటరీతో ఆపరేట్ చేస్తున్నారు. ఆ కీ బొమ్మ టప కొడుతున్నట్టు ఒక రథం బాక్స్ లాగా ఉంటుంది. కీ అయిపోయింది అనుకుంటే అది ఆగిపోతుంటుంది. మళ్ళీ కీ ఇస్తే మళ్ళీ కూడా ఉంటుంది. అలాగే మనం చాలామంది కొంతకాలానికి నీరసించిపోతున్నాం, నిరుత్సాహపడిపోతున్నాం, ఆయా సమయాల్లో కృంగిపోతున్నాం. అటువంటి సమయంలో ఒకరినొకరు పురికొల్పుకుంటే దిగులు పడద్దు. నేను కూడా అలాంటి పరిస్థితుల్లో వచ్చా. నన్ను విడిపించిన ప్రభు నిన్ను విడిపిస్తాడు. నీకోసం ప్రార్థన చేస్తాను. అందుకు మనం దేవుని మందిరాలకు వెళ్ళాలండి. దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని బిడ్డలతో సహవాసం చేయాలి. కలిసి ప్రార్థించాలి, కలిసి పాటలు పాడి ప్రభువును స్తుతించాలి, కలిసి దేవుని యందు ఆనందించాలి. నేను ఒక్కడనే కాదు, నీకులాగే ప్రభు కొరకు బ్రతికేవారు, ప్రభు నిమిత్తమే మనసాక్షిని కాపాడుకుంటూ శ్రమలు అనుభవించేవారు, నీ వల్లనే దేవుని చేత దీవించబడిన వారు ఎందరో ఉన్నారన్నది మీ ఇంట్లో కూర్చుంటే నీకు ఎలా తెలుస్తుంది? మందిరంలోకి వెళ్ళినప్పుడు నీకు ఆ అనుభవం, జ్ఞానం దొరుకుతుంది. చూడండి, మరి దేవుని మందిరాలకు వెళ్ళక ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ప్రతి ఒక్కరూ నాయన నీ మందిరాన్ని ప్రేమించేవారిగా, నీ మందిరంలో నిన్ను ఆరాధించేవారిగా, ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు, ఒకరొకరు పురుకొల్పుకునేవారిగా, ఈ అంత్యదినముల్లో నీ రాకడ అతి సమీపం ఉంది కనుక నీ నామాన్ని ధరించిన మేమందరము ఏకమనస్కులమై ఏకాత్మతో ప్రార్థిస్తూ ఇంకా మా చుట్టూన్న వారికి రక్షణ కలిగినట్లుగా విజ్ఞాపన చేయటం సహాయం చేయి. క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైనగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్ర భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ పక్షాలను మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి, తప్పక దేవుడు జయమిస్తాడు. మరి ప్రవచితమైతే కల్వరి చర్చ్లో జరిగే
ఆరాధనలో కొన్ని సెషన్స్ మీకు కూడా లైవ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. మీ చర్చెస్కు వెళ్ళండి. మీరు తిరిగి వచ్చిన తర్వాత మీ అనుకూలతను బట్టి మరోసారి ఆ వాక్యాలు కూడా వినండి. మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలువరి ప్రతి తోడులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ తోడైనది కాక.